ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున బలంగా వాదనలు వినిపించామన్నారు. ఏళ్లుగా వాయిదా పడుతున్న కేసులో బలమైన వాదనలతో అత్యున్నత న్యాయస్థానాన్ని మెప్పించామని తెలిపారు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేయలేదని, ఎస్సీ వర్గాలకు తాను సీఎంగా ఉన్నప్పుడైనా న్యాయం చేయాలని బలంగా నమ్మానన్నారు. మందకృష్ణతో ఎలాంటి విభేదాలు లేవని, వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. వాళ్ళ న్యాయమైన హక్కు కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తుండ్రు అనే ఒక విస్తృత అభిప్రాయాన్ని కల్పించడం కోసం ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నం చేసింది. ఇవాళ దాన్ని సాధించుకున్నాం. నేను ఆయన అసెంబ్లీలో చెప్పిన దీన్ని కొలిక్కి తెచ్చే వరకు ఏ నోటిఫికేషన్ ఇయ్యనండి. ఆయన నుంచి ఇవాళ వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇయ్యాలి. ఇదే కాకుండా నేను అయిన తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇస్మాయిల్ పుల్లయ్య గారి కూతురు రాణి కుమిదిని మాదిగ ఆడబిడ్డని నేను వేసిన. 100 ఏళ్ల హిస్టరీ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి 100 ఏళ్ల నుంచి ఏ దళితుడు కాలే. మొదటిసారి దళితుని, అది మాదిగలకు సంబంధించిన కుమార్ని ఇలా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేసిన. రాజీవ్ గాంధీ IIIT బాసరకు మనం నియమించుకున్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పాల్వాయి రజనీ కుమార్ ని ఈ రోజు మెంబర్ గా మాదిగా ఆడబిడ్డని నిర్వహిస్తున్నాం. విద్యా కమిషన్ వేస్తే చారగొండ వెంకటేష్ వేసినాం. మనకి ఏ అవకాశం వచ్చినా దాన్ని నిలబెట్టుకుని, అరే గీళ్ళకిస్తే సమర్థులే, బాగా చేస్తారు, 10 మందికి ఉపయోగపడతారు. మీరందరూ ఎవరితో కొట్లాడకరి, మీరు ఎవరితో వాదించాల్సిన పని లేదు, ఎవరితో కొట్లాడాల్సిన పని లేదు. మీ పని మీకు జరుగుతుంది. జరగడానికి ఇంతమంది ఉన్నాం మేము. ఈడ ఫారెన్ పంపించడానికి స్కాలర్షిప్లు ఉన్నాయి, అన్ని ఇస్తా. నా కోసం కాదు, రాహుల్ గాంధీ గారు దీంట్లో పెద్ద ఎత్తున చేసిండు. మీ సత్తా ఆనాడు ధర్మయుద్ధం పరేడ్ గ్రౌండ్ లో చేసినప్పుడు నేను మీకు అండగా నిలబడ్డా. మీకు గుర్తుండో లేదో మరి వచ్చిన వాళ్ళు. మాదిగ ఉపకులాలు ఎవరికి అన్యాయం చేస్తలేరు. వీళ్ళు వాళ్ళ న్యాయమైన హక్కు కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తుండ్రు అనే ఒక విస్తృత